తెలంగాణ అన్నవా? తెలంగాణ అనే పదాలు నీకు తెలుసా? ఒక్కడన్న ఒక్క తెలంగాణ ఉద్యమకారుని పేరు నువ్వు చెప్పగలవా? మాట్లాడేటప్పుడు ఉండాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నీ ముఖానికి ఒకసారి వచ్చి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు. ఇలా అదే లేకపోతే నీ బతికేంది ఒకసారి నువ్వు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. మాకు అనరాదా? ఆ పెద్ద అంతా అగౌరవంగా మాట్లాడినావు కదా, మాకు కూడా అనొస్తున్నది. అంటే చాలు పేగులు మెడకేసుకుంటాం అని చెప్తా ఉంటావు కదా. మరి ఆ పేగులది క్లీన్ చేసే జాబ్ కూడా ఉన్నదట. ఎందుకంటే నీకు పాలించే శాతం అయితే లేదు సార్. నీతో అయితే లేదు. నీకు పాలన వస్తలేదు, ఎట్లా పరిపాలించాలో తెలియదు, ఏం చెయ్యాలో కూడా తెలియలేని పరిస్థితులు ఉండి ఏం చేస్తున్నావు? ఎవడన్నా తెలివిగాలోడు ప్రశ్నిస్తే చాలు వాడిని అరెస్ట్ చేయాలి, వాని మీద సోషల్ మీడియాలో బూతులకు పురాణాలు పెట్టియాలి, లేకుంటే బెదిరియాలి. నీకు పాలన వస్తలేదు, నీకు పరిపాలన చేత కాలేదు కాబట్టి ఇవాళ ఇట్లాంటి భాష మాట్లాడుతాం. దాని నుంచి కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇలా కేసీఆర్ను టార్గెట్ చేయాలి. పాలమూరు నీళ్ళ గురించి అడగద్దంటే కేసీఆర్ను టార్గెట్ చేయ. మొన్నటిదాకా ఓటు మాట్లాడినావు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, మేము కూడా అంటున్నాం సార్, నువ్వు కూడా ముఖ్యమంత్రి కదా, మేము ఇట్లా అనగానే నీకు బాధ అనిపిస్తుండొచ్చు. మరి కేసీఆర్ గురించి తెలంగాణ తీసుకొచ్చిన సార్ గురించి మాట్లాడితే మా గుండెలు ఎంత అవిసిపోతున్నాయి. నిన్ను కూడా మేము అడుగుతూ ఉంటున్నాం. మరి అక్కడ క్లీన్గా ఉన్నదట. నీకు ముఖ్యమంత్రి పాలన చేతనైతే లేదు కదా. మస్తాన్ దగ్గర పేగులు క్లీన్ చేయడం దొరకలేడట, వాడు దెంక పీకిండట. నువ్వైతే మంచిగా క్లీన్ చేస్తావు కదా, పేగులు క్లీన్ చేస్తావు, మంచిగా బోటి మెడలేసుకొని తిరుగుతూ ఉంటావు. నీకు కూడా ఇంత బోటి పెడతాడు, సాయంత్రం పూట సపరించుకుంటా నువ్వు చేసుకున్న కార్యక్రమాలు నువ్వు చేసుకో సార్. మంచిగా బోటి మెడలకు వేసుకో, అందరికీ మెడలెత్తా పేగులు మెడకెత్తా అని ఎక్స్పర్ట్ వాట కదా నువ్వు ఆ పనే చేయి. మరి నీకు కూడా మస్తాన్ రెడీగా ఉన్నాడు ఇప్పుడు చాలా. ఎందుకంటే బోటి చాలా పెద్దది కదా, పేగులు ఈకలు తీయాలంటే చాలామంది కావాలి. ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు సార్. మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీకు ఇదా నువ్వు మాట్లాడేది? ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రశ్న వేస్తే జవాబు చెప్పాలి శాతనైతే. నువ్వు దాన్ని విడిచిపెట్టుకొని వ్యక్తిగతమైనటువంటి దూషణాలు హరీష్ అన్న గురించి మాట్లాడుతూ ఉంటాడు. అసలు హరీష్ అన్న గురించి నీకేం తెలుసు అని అడుగుతున్నా. హరీష్ అన్న వ్యక్తి నీకన్నా ముందే మంత్రి అయినా సారు, నువ్వు గుర్తుపెట్టుకో. ఓ అని అడుగుతున్నావు. నీ ముఖానికి అన్నా మంత్రి అయినా అవాను? ఏదో ఆ ముసలోళ్ళు ఉన్నారు, శాతగానోళ్ళు ఉన్నారు కాబట్టి సడుకున్న గుంజుకొని కూర్చున్నావు తప్ప నీకు అసలు ఆ కాంగ్రెస్ వాళ్ళు సక్కనోళ్ళు అయితే నువ్వు ఇక్కడ దాకా అత్తువా సారు? ఇజ్జత్ ఉండాలి. అసలు కాంగ్రెస్ పేరు తీయడానికి కానీ నీకు అసలు విచిత్రమైన పరిస్థితి కనబడుతుంది. పాపం వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ ఈపుల మీద కూర్చొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు సారు. రేవంత్ సారు ఒకటి మాట్లాడాలి. నీకన్నా ముందుగానే మంత్రి అయిండు హరీష్ అన్న. తెలంగాణ కోసం రాజీనామా చేసిన మంత్రి పదవిని వదులుకున్నాడు హరీష్ అన్న. తెలంగాణ కోసం 4 సార్లు రాజీనామా చేసినాడు హరీష్ అన్న. అట్లాంటి హరీష్ అన్న గురించి మాట్లాడతావా నువ్వు? హరీష్ అన్న జై తెలంగాణ అన్న రోజున నువ్వు ఎవరికి జై కొట్టినావు? చంద్రబాబు కొట్టలేదు జై. చంద్రబాబు సంకల దూరలేదు. తెలంగాణ అడ్డుకున్నటువంటి చంద్రబాబు గారి దగ్గర బంట్రోతులాగా పనిచేసినావు నువ్వు. తెలంగాణ కొట్లాడినటువంటి వీరుల గురించి నువ్వు మాట్లాడొచ్చునా? ఆకాశం అంతే. ఎస్, బరాబరి చెప్తున్నాం. 6 అడుగుల బుల్లెట్, తెలంగాణ ఉద్యమ బుల్లెట్ హరీష్ అన్న. గుర్తుపెట్టుకో. నీలాగా చెక్క తుపాకుడు కాదు. చెక్క తుపాకి వేసుకొని ఏమంటారు సినిమాలో, చెక్క తుపాకి వేసుకొని గట్టు మీద పోతున్న ఒక పిట్టనన్న కొట్టడే అని ఒకటి ఉంటుంది. ఒక సినిమాలో ఉంటుంది, ఒక పిట్టనన్న పిట్టడే సోగాడు అని. ఆ సోగ్గాని పాటలు వేసుకొని చెక్క తుపాకులు వేసుకొని చంద్రబాబు ముంగట నడవలేదు. వీరులాగా బుల్లెట్లు దడదడ ఉన్నా కూడా బాంబుల వర్షం కురిసిన, బారుపి రంగులు మోగిన, ఎత్తిన జెండా దించకోయి తెలంగాణకు జయాన్ని నడిచినటువంటి వ్యక్తులు కదా వీళ్ళు. హరీష్ అన్న వెనుకకు పోయినాడు. ఏమన్నా నెరవేట్ల నీలాగా వెనుకకు పోయిందా? అట్లాంటి వ్యక్తులు ఆకాశం నువ్వు చూడాలంటే బరాబరి చెప్తున్నాం. నువ్వు చూడాలంటే నీ తల ఎత్తి చూడాల్సిందే. హరీష్ అన్న వ్యక్తిత్వాన్ని కానీ, హరీష్ అన్న పోరాటాన్ని కానీ, హరీష్ అన్నను కానీ. ఎంతనయాను? అది 6 అడుగులు అయితే నువ్వు 3 అడుగులు, నువ్వు 3 అడుగులు, అది 6 అడుగులు. ఇది ఎక్కడున్నది, ఇది ఎక్కడున్నది ఒకసారి చూసుకో సారు. కాళ్ళ కింద నువ్వు ఉన్నావు, ఆకాశంలో తల అయినున్నది. మాట్లాడేటప్పుడు చక్కగా చూసుకోవాలి. అది మేమంటారు చూడు, తిట్టించుకోవద్దు. ఇంకో అంటే కేటీఆర్ను పట్టుకొని తిడుతూ ఉంటాడు. అద్దంలో చూసుకోవాలట, బరాబరి చూసుకుంటాడు. ది హీరో ఆఫ్ తెలంగాణ కేటీఆర్. గుర్తుపెట్టుకో. ఎంత చక్కగా ఉన్నాడు ఆయన. నీ ముఖం చూసుకో ఒకసారి. ఏడుతారు పోరగాలు నీ ముఖం చూస్తే. విచిత్రమైన పరిస్థితి. కానీ ఎవ్వరు పడితే వానికి వీని ముఖం మంచి లేదు, వాని ముఖం మంచి లేదు. నీ ముఖం మంచిగా ఉన్నదా? నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నది. మాటికి ఎన్నిసార్లు మాట్లాడతావా? ఏమో అందరిలాగా కేటీఆర్ పోయి అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసుకొని తన కోసం బతకలే. అమెరికా నుంచి వచ్చినాడు, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు అని చెప్తున్నాం మనం. ఉద్యమంలో ఉన్నాడు, బరాబరి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసినాడు. తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిండు. తెలంగాణ కోసం లడాయి చేసినాడు. ఆయనకున్న చరిత్రలో నీది ఒకటని ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. అమెరికా అంటే బాత్రూమ్లు కడుగుడేనా? ఇజ్జత్ ఉండాలా? ఎన్ఆర్ఐలు ఇలా సోషల్ మీడియాలో పెట్టిర్రు, పొట్టి తిడుతున్నారు. అవి చదువు గుండాకి చచ్చిపోతావు. అమెరికా అనగానే బాత్రూములు దోముడు, అమెరికా అనగానే బాత్రూములు. అసలు నాకు నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి సార్, నువ్వు తెలుసుకో సారు. నీకు చదువు చక్కగా రాదు, ఏది అమెరికాకు పోయినా మన బిడ్డలు ఇలా పెద్ద
ఐటీ కంపెనీలు పెట్టిరు, పెద్ద పెద్ద ఫార్మా రంగాలు నడిపిస్తున్నారు, ఇండస్ట్రియల్ నడిపిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీలకు సీఓలుగా ఉన్నారు కదా మనోళ్ళు. అమెరికా పోయినోడల్లా బాత్రూమ్లో చేస్తాడా? మరి మీ అన్ననో తమ్ముడో ఉంటాడు కదా ఒక ఆయన, అదే రోజు బాత్రూంలో తోముతుండే. అడుగు మరి ఒకసారి మీ వాళ్ళకి ఫోన్ చేసి, తమ్ముడా నువ్వు ఏం చేస్తున్నారో అంటే మరి బాత్రూమ్లో అడుగుతుండే. ఆయన కూడా చాలా రోజులు అయిపోయి అమెరికాలో. నువ్వు కూడా పోతున్నావు కదా అప్పుడప్పుడు, నువ్వు కూడా గదే పని చేసి వస్తున్నావా అమెరికాలో? నేను అడుగుతున్నా సారు, అమెరికా ఓడు అనగానే బాత్రూమేనా అంటే ఎన్ఆర్ఐలను నువ్వు అవమానిస్తున్నావా? నువ్వు ఉన్నత చదువులకు వెళ్ళినటువంటి బిడ్డలయా, నీ ముఖానికి ఎట్లావు అమెరికాకు పంపించే శక్తి లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్కాలర్షిప్ ఇచ్చిండు, ఓవర్ స్కాలర్షిప్ ఇచ్చి 20 లక్షల రూపాయలు విమానం టికెట్ ఇచ్చి పిల్లలను పెద్ద పెద్ద ఉన్నత చదువులకు అమెరికా, లండన్, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా ఎక్కడ పడితే అక్కడ పిల్లలను చదువుకోవడానికి పైసలు ఇచ్చి నా తెలంగాణ బిడ్డలు గొప్పగా చదువుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి పంపించిండు వాళ్ళకు. నువ్వు అట్లాంటి బిడ్డలను పట్టుకొని అమెరికా అనగానే బాత్రూమ్గా అడిగిండు, ఇది అడిగిండు. ఎంత అవమానకరమైన రీతిలో మాట్లాడడం అనేది మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు. ఇది నీకు మంచి కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను బాత్రూమ్లు కడిగేటోళ్ళు, షాపింగ్ మాల్లో పనిచేసేటోళ్ళు, ఊడ్చేటోళ్ళు అని చెప్పేసి అవమానంగా మాట్లాడడం అనేది ఇది నీ పద్ధతి మంచిగా లేదు. దయచేసి వాళ్ళని అవమానపరచకు అని చెప్తా ఉన్నా. ఎందుకంటే నువ్వు కూడా పోతున్నావు, నువ్వు కూడా చేస్తూ ఉన్నావు. ఇంకేమన్నా అంటే చాలు, ఆంధ్రాలో చదువుకున్నాడు, బరాబరి చదివిండు. అప్పుడు తెలంగాణలో మీ ముఖాలకు చదివి ఎక్కడ దాంటుంది? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం వాళ్ళే కదా ఇక్కడ చదువులు, తెలంగాణ చదువులు ఆగమైపోయినాయి కదా. మా పిల్లలందరూ విద్యార్థులని ఇక్కడ పోరాటాలు చేశారు, మాకు మంచి విద్య కావాలని పోరాటం చేశారు, మంచి సర్కారు స్కూల్ కావాలని పోరాటం చేసినారు, తెలంగాణ విద్య కోసం పోరాటం చేసినారు. ఇక్కడ లేనప్పుడే కదా అక్కడ చదువుకొని వచ్చి అమెరికాకి వెళ్ళి ఆడ చదువుకొని వచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలే కదా ఆయన మేధస్సును, ఆయన జ్ఞానాన్ని తెలంగాణ కోసమే పెట్టిండు కదా కేటీఆర్. అట్లాంటివి పెట్టుకొని ఆంధ్రకు పోయి చదివిండు. మరి నువ్వు ఆయన ఆంధ్ర పోయి చదివి మళ్ళీ వచ్చినాడు, నువ్వు ఆంధ్రకు శాశ్వతంగా అల్లునే చేసుకున్నావు కదా. అదే నీ విచిత్రం కూడా చదివేత్తనే నీకు నొప్పి పెడితే మరి నీ అల్లుడేవాలే నాకు చెప్పు. ఇలా నీ భీమవరంకి నీది ఎక్కడ చెప్పు? నీ బిడ్డనే భీమవరంలోకి ఇచ్చినావు, నీ వియ్యాంకుడు భీమవరం, నీ సంబంధాలు భీమవరం, నీ వ్యాపారాలు అన్నీ ఆంధ్రలోతోనే కదా. అంతెందుకు నీ గురువు గడ్డం బాబు, ఆంధ్ర బాబు, నువ్వు అదే పార్టీలో పనిచేసినావు కదా, ఆంధ్రోలతో కలిసి పనిచేసినావు, ఆంధ్రోలో బూట్లు మోసినవు, ఆంధ్రోలకు సేవకునిగా పనిచేసినావు, ఆంధ్రోలో ముంగట బండ్ల మింగట ఉరికినవు. నువ్వు మాట్లాడొచ్చునా? ఆంధ్ర అని ఉరికొచ్చునా? పొద్దున్న లేస్తే మరి నీ వ్యవహారం ఎవరితో నడుస్తూ ఉన్నది? అది మాట్లాడడం పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు ఇంత చిల్లరగా, ఇంత నీచంగా, ఇంత చిన్నగా మీరు ఆలోచించద్దు. మరి మొన్నెందుకు పోయినావు? మొన్న పోయినావు కదా, మొన్న పోయి ఎస్ఆర్ నగర్కి వెళ్ళి ఎస్ఆర్ నగర్లో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఫంక్షన్లో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టేస్తా, నేను ఇది చూపిస్తాను. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు? వాగ్దానాలు ఎందుకు ఇచ్చినావు? నీ అవసరానికి వాళ్ళ బూట్లు నాకుతావు ఆంధ్రలో. ఇలా ఆంధ్రలో కేటీఆర్ చదువుకుంటానగానే నొప్పి వస్తున్నది నీకు, ఏలనగా మాట్లాడుతూ ఉంటావు. మరి ఇదే మాట జూబ్లీ హిల్స్లో ఎందుకు మాట్లాడాలి? ఆంధ్రలో ఓట్లద్దు మాకు, ఆంధ్రలతో ఇదే వద్దని చెప్పేసి ఎందుకు మాట్లాడాలి? నీ అవకాశం కోసం, నీ అవసరం కోసం ఇలా ఎన్ని చేయాలో అన్ని చేస్తూ ఉన్నా కదా నువ్వు మాట్లాడేది. మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా. ఎంత విచిత్రమైన పరిస్థితి ఉంటే తెలంగాణకు నిజంగా చెప్తా ఉన్నా నేను. ఆ రోజు ఇద్దరు ఏం శాపం వచ్చింది. ఆనాడు తెల్లగడ్డం బాబు అడ్డం పడ్డాడు తెలంగాణ రాష్ట్రానికి. ఇలా ఈ గడ్డం బాబు కూడా గదే చేస్తున్నాడు. గడ్డంతోనే గండం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. నేను నిజంగా చెప్తున్నా, గడ్డాలతో గండమే ఉన్నదే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ గడ్డంతో కొట్లాడినాం, ఇప్పుడు ఈ గడ్డంతో కొట్లాడుతున్నాం. అట్లా ఏడిసి సచ్చిర్రు. వీరు గండం ఎన్నడు పోతుందో మనలే కదా, గండం గట్టెక్కిందా అని చంద్రబాబులు గుండంలో ముంచకు బాబు అని చెప్పేసి ఆ రోజు పాటలు పాడినాం. మళ్ళీ ఇదే రోజులు మనకు కనబడతా ఉంది. ఒక సినిమా ఉంటుంది పాతాళ భైరవ్ అని, అందులో ఒక 2 క్యారెక్టర్లు ఉంటాయి. సదా జప అని ఉంటాడు ఒకడు క్యారెక్టర్, 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఇప్పుడు ఈయన కూడా కొంతమంది ఉంటారు సదా జపలు. ఆ మాంత్రికుడు మాట్లాడి సదా జప, అద్దంలో చూసుకుంటా సదా జప, మనం ఎట్లున్నాంరా, మనం చాలా అందంగా ఉన్నాం గురు అంటాడు వాడు. మరి చెప్పకుండా వీడు వీకెత్తాడు కదా, ఉద్యోగం వీకెత్తాడు కాబట్టి. సేమ్ ఈయన పాలన ఎట్లుందంటే ఓహో అనేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా, 3 రంగుల జెండా బట్టి ఓ అని ఎగురుతూ ఉంటారు కదా, ముసలు చచ్చిపోతూ ఉంటే కూడా. పెన్షన్ కోసం ముసలు చచ్చిపోతూ ఉంటే 3 రంగురంగానే అని లేపించుకుంటారు కదా క్యాసెట్ అందులో. అట్లా సేమ్ ఆ మాంత్రికుడు అద్దంలో ఎట్లున్నావట, అంత బాగుంది కరెక్ట్ చెప్పురా అంటాడు. అద్దం మంచిగానే ఉంది కానీ మన అందానికి జర గడ్డమే అడ్డమైంది బాబు అంటాడు వాడు. అంటే ఈ గడ్డం తీయమని అంటాడు అన్నట్టు. అంటే ఇప్పుడు సేమ్ గదే గడ్డం కథలు నడుస్తూ ఉన్నాయి. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు అంటే అట్లా మాట్లాడవచ్చు రేవంత్ రెడ్డి గారు. మీకు వేరే ఉద్దేశంలో కాదు, మీరు తిట్టాలనేది కూడా మాకు షోక్ లేదు. నీలాంటి తిడితే కూడా మాకు ఏమీ రాదు. అనవసరంగా నోరు పారేసుకోవడము, మా నోరు గూల తీరుతుంది తప్ప నీ దూల తీరది ఎంత తిట్టినా కూడా. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష అనేది అది కరెక్ట్ కాదు. అట్లున్నావు ఏం భాషనే వ్యక్తిగత దూషణలు చేయొచ్చునా? మరి ఏం చక్కగా ఉన్నదా? నువ్వు కూడా కదా రోజు ఒకసారి రంగేయకు నీ గడ్డానికి తెలుస్తుంది.